కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తుంది. ఈ ప్రకటన ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ లాగానే కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు ఈ పాత పెన్షన్ స్కీమ్లు అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నారు. గత 10 ఏళ్ళుగా దీన్ని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో మళ్ళీ తీసుకొచ్చింది. అయితే డిఫెన్స్ ఎంప్లాయీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ఉంది. వారు దీన్ని వ్యతిరేకించారు. వాస్తవానికి ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే రోజున ఎంత జీతం తీసుకుంటాడు, దానిలో సరిగ్గా సగం ఈ ఉద్యోగికి జీవితాంతం పెన్షన్గా వస్తుంది. అలాగే ఒకవేళ ఉద్యోగి చనిపోతే ఆయనకు వచ్చే పెన్షన్లో 60% ఆయన భార్యకు వస్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఉంటుంది. ఇది చూడటానికి చాలా బాగుంది. కానీ దీంట్లో కనపడని మోసం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము కొనసాగింపే. కాంట్రిబ్యూటరీ అంటే ఉద్యోగంలో పర్మనెంట్ అయినప్పటి నుండి తన జీతంలో 10% ఈ పెన్షన్ స్కీమ్కు ప్రతి నెల కట్టాలి. ప్రభుత్వం మరొక 18.5% దీన్ని కలుపుతుంది. ఈ రెండింటితో వచ్చేటువంటి ఆదాయంతో ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అవుతుంది. అందుకనే అతిపెద్ద ఉద్యోగుల సంఘమైన డిఫెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ దీన్ని నిరాకరించి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయసమ్మతమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ధరలు పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందువల్ల ఎంత పెన్షన్ ఇచ్చినా సరిపోవట్లేదు. వాస్తవానికి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకే వారికి వచ్చేటువంటి వేతనాలు సరిపోవట్లేదు. పెన్షన్ తక్కువ చేస్తే దానివల్ల మరో సమస్య వస్తుంది. తమ భవిష్యత్తు కోసం ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది, లేదా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత ఎదుర్కోవాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఉద్యోగులు కోరిన న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలి. ప్రభుత్వానికి ఇదొక భారమే. అయితే దీన్ని భరించడానికి అవకాశాలు దాదాపు 12-13 లక్షల కోట్లు బ్యాంకులు ఇచ్చిన అప్పులు కార్పొరేట్ల నుండి వసూలు చేయక వారిని రద్దు చేశారు. ఇవి పారు బాకీలు, దాన్ని వసూలు చేయలేము అని దాన్ని పక్కకు పెడుతున్నారు. పారు బాకీ అంటే రద్దు చేయటం కాదని
దబాయిస్తున్నారు. ఇది రద్దు చేయటంలో మొదటి భాగం. ఇక రెండవది, ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పెరిగింది. సాధారణ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతుంటే దాదాపు 19-20% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. కానీ కార్పొరేట్లు గతంలో 21% ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. అది ఇప్పుడు 18%కి తగ్గింది. ఒక 10 లక్షలు వచ్చేవాడు 130 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 10 కోట్లు వచ్చేటువంటి వాడు 100 కోట్లు వచ్చేవాడు 20% కడితే సరిపోతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ట్యాక్స్ సిస్టమ్ నరేంద్ర మోడీ పెట్టాడు. గతంలోనే వజ్రాల దిగుమతి మీద 0.3% మాత్రమే ట్యాక్స్ తగ్గించారు. ఇప్పుడు బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఇచ్చేటువంటి ట్యాక్స్ 17% తగ్గించి 3% పరిమితం చేశారు. మళ్ళీ ఈరోజు మరొక కొత్త అనౌన్స్మెంట్ కూడా అంటే వ్యాపారాలు చేసేవారికి, ఇలాంటి వారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఈ ప్రభుత్వం ద్వారా వస్తుంది. ఆదాయం ఎవరి ద్వారా రావాలో వారి దగ్గర నుంచి రాబట్టుకోవాలి. దేశం అంటే కార్పొరేట్లు కాదు, దేశం అంటే ప్రజలు. అందులో భాగంగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతరులు, వీరందరికీ అవసరమైన ఆదాయాలు పెరగాలి. అది కాకుండా కార్పొరేట్లకు ఆదాయం పెంచి తిమ్మిని బమ్మిని చేసి యూనిఫైడ్ అనే కొత్త స్కీమ్ పెట్టి ప్రజలను గందరగోళపరచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. థ్యాంక్ యూ.